ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 2వ తేదీ 3వ తేదీన 4 గ్రహాలు మార్పు వలన మీ జీవితంలో ఎలాంటి అద్భుతం జరుగుతుంది, ధనలాభం ఏ విధంగా వస్తుంది. అలాగే ఈ రాశి వారికి 4 గ్రహాలు ఒకేసారి మార్పు రావడం వలన సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, కుజుడు 4 గ్రహాలు మారడంతో మీకు అదృష్టం ఏ రూపంలో వస్తుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు చూసా. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్య. ఈ రోజు నుండి సూర్యుడు 6వ స్థానంలోకి వెళ్ళడం వలన శత్రునాశనం అనేది కలుగుతుంది. కాబట్టి తులారాశి వారికి ఇక నుండి శత్రువుల బాధ తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే 6వ స్థానం అంటే అదృష్టం, సంతోషం లాంటివి. కాబట్టి ఈ రాశి వారికి శత్రువుల బాధ మొత్తం తొలగిపోతుంది. అందరూ మిత్రులా మారే అవకాశాలు ఉన్నాయి, లేదా శత్రుత్వం దూరమయ్యి ప్రశాంతంగా ఉంటారు. అయితే ఈ నెల పూర్తి అయ్యే వరకు తులారాశి వ్యక్తులు విహారయాత్రలు లేదా తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. దైవభక్తి ఎక్కువగా కలుగుతుంది. ఏదైనా దైవ దర్శనం చేస్తారు. దాని వలన మీరు చేసే ప్రతి పనిలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా శత్రువుల బాధ తొలగిపోవడంతో మీకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఏదైనా మొక్కులు ఉన్నట్లయితే అవి తీర్చేసుకుంటారు. దాని వలన ఎంతో ప్రశాంతంగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా గట్టెక్కేలా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏప్రిల్ నెల అంటే తులారాశి వ్యక్తులకు చాలా అదృష్టమైన సమయం. వీరి చుట్టూ సానుకూలంగా ఉంటుంది. కాబట్టి వీరికి గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడంతో ఏ పని చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా మీరు చేసే వృత్తి అది ఏదైనా సరే దానిలో శ్రద్ధ పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు త్వరలోనే సక్సెస్ కనిపిస్తుంది. వ్యాపారం, ఉద్యోగం చేసే వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే విషయంలో ఎలాంటి భయం లేకుండా పెట్టుబడులు పెట్టవచ్చు. 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. మీరు చేపట్టిన పని ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుంది. గతంలో మీరు ఏ పని చేసినా నష్టం కలిగించేలా ఉంది. మీరు ఎంత శ్రమ పడినా దానికి నష్టం మాత్రమే వచ్చింది. ఎందుకంటే గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోవడం వలన ఇలా జరిగింది. కానీ ఇప్పుడు 4 గ్రహాల మార్పు వలన మీకు అదృష్టం అనేది చాలా వరకు దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి ఏది చేసినా వెంటనే ఫలితం అనేది మీకు విజయవంతంగా వస్తుంది. వీరికి శుక్రుడి వల్ల సంపద పెరుగుతుంది. బుధుడి వలన విజయం సాధిస్తారు. కాబట్టి ఏ పని చేపట్టినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. దానితో సంపాదన కూడా పెరుగుతుంది. మీరు ఏ పని ఎలాంటి వ్యాపారం మొదలుపెట్టినా కూడా దానిలో విజయం మాత్రమే చూస్తారు, నష్టం చూడరు. ఎందుకంటే మీకు గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా గతంలో చేసిన తప్పు మళ్ళీ తిరిగి చేయకూడదని మీరు గట్టిగా నిర్ణయించుకుంటారు. కాబట్టి అలాంటి తప్పు చేయకుండా ముందడుగు వేస్తూ ఉంటారు. మీరు ప్రతి నిమిషాన్ని వృధా చేయకుండా కష్టపడుతూ ఉంటారు. కాబట్టి మీకు గ్రహాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. వాటి మార్పు వలన మీకు అదృష్టం ఎంతో వస్తుంది. అలాగే మీ విజయం సాధించడానికి మీరు చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ మీ చుట్టూ ఉన్నవారు కొంతమంది మాత్రమే మీకు ఆటంకాలు కలిగిస్తారు. కానీ విజయం మాత్రం మీదే అవుతుంది. ఎందుకంటే మీ ప్రయత్నంలో ఎలాంటి లోటు ఉండకుండా చాలా ఇష్టంగానే కష్టపడుతున్నారు. ముఖ్యంగా శత్రువుల బాధ తొలగిపోతుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరైనా సరే
మీకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటారు. వచ్చినా కూడా మీకు విజయం మీదే అవుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా అలసిపోతారు. అలసట ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే ఒక్క నిమిషం కూడా సమయం వృధా చేయకుండా ప్రతి నిమిషం కష్టపడుతూ ఉంటున్నారు కాబట్టి అలసట అనేది ఎక్కువగా పెరుగుతుంది. కాస్త విశ్రాంతి తీసుకోండి. ఖచ్చితంగా మీకు అలసట తొలగిపోయి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కాబట్టి ఏదైనా లిక్విడ్గా ద్రవాలు తీసుకున్నట్లయితే మీకు వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. ఇకపోతే సంపాదన, ఆస్తి మరియు ఆరోగ్యం అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో ఏ విధంగా ఉంటారో, వీరు ప్రేమలో విజయం సాధిస్తారా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక 6వ స్థానంలో కుజుడు ఉండడం వలన విశేషమైన ఆర్థిక లాభాలు వస్తాయి. మీరు ఏ పని చేసినా సక్సెస్ కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు చేసే ఉద్యోగమైన దానిలో మార్పు అనేది తెలుస్తుంది. ఈ రాశి వారికి ధాన్య లాభం, ధనలాభం, ఆరోగ్య లాభం, మానసికంగా ప్రశాంతత మరియు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కాబట్టి కుటుంబంలోనైనా సమాజంలోనైనా మీ బంధువులోనైనా ఎక్కడైనా మీకు మంచి పేరు, హోదా అనేది వస్తుంది. మిమ్మల్ని ఒక స్పెషల్ వ్యక్తిలా చూస్తారు. కాబట్టి ఈ రాశి వారికి ఈ నెలలో చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్ 2, 3వ తేదీన ఈ రాశి వారికి కాస్త ధనలాభం అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానిని సద్వినియోగం చేసుకోండి. ధర్మసిద్ధి సాధిస్తారు. అనుకున్నవన్నీ జరుగుతాయి. ప్రేమలో చాలా ఆనందంగా ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. చాలా రొమాంటిక్గా ఉంటారు. అలాగే ఈరోజు స్పెషల్గా ఒక వ్యక్తిని పరిచయం చేస్తారు. ముఖ్యంగా వారితో చాలా సంతోషంగా సమయం అనేది గడుపుతారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ఈరోజు ఏకాంతంగా కలవండి. అలాగే ఈరోజు మంచి చెడు గురించి ఆలోచిస్తారు. ఎందులో లాభం ఉంటుంది, ఎందులో నష్టం ఉంటుంది అని సరైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కాబట్టి ఈ నెల ముఖ్యంగా ఈ 2 రోజులు మీకు విపరీతమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీరు ఎంత నష్టాల్లో ఉన్నా కూడా చిన్న లాభమైనా ఖచ్చితంగా వస్తుంది. ఈ చిన్న లాభమే మీ జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. ఇంతవరకు మనం చెప్పుకున్న విషయాలు ఖచ్చితంగా జరగబోయే అవకాశాలు 99% ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఏప్రిల్ నెల అంటే చాలా అదృష్టమైన మాసం. అలాగే మీరు భావోద్వేగాలు బయట పెడతారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మీ ప్రేమ వివాహానికి దారితీసే అవకాశాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి మీ ప్రేమ గురించి ఇంట్లో చెప్పడం చాలా ముఖ్యం. ఒకరినొకరు అర్థం చేసుకొని మీకు వివాహం చేసుకునే అవకాశాలు ఇస్తారు.